హలో నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్. పులి 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 పెద్ద పులి వేటకొచ్చిన బెబ్బులి పులి అన్న పాట జయసూర్య సినిమాలో మీరు వినే ఉంటారు కదండి. కానీ ఇక్కడ కొంచెం మార్చుకుందాం. పులి 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 పెద్ద పులి గోడ మీదకెక్కింది పెద్ద పులి అంటూ పాడుకోవాలి సుమా. అయినా పులి అడవిలో ఉంటుంది కానీ గోడ మీద ఎందుకు ఉంటుంది అన్నదిగా మీ ప్రశ్న. నిజమే, కానీ కలికాలం కదండి, ఏం జరిగినా ఆశ్చర్యపోవనవసరం లేదు. సో ఇవాల్టి మన గోడ మీద పులి క్రేజీ టాపిక్ను వీక్షిద్దాం. నాన్న నాన్న ఓ కథ చెప్పు అంటే అనగనగా ఓ ఊరిలో ఓ అడవి. ఆ అడవిలో ఒక పులి అంటూ కథను మొదలెడతాం. కానీ ఇప్పుడు అడవి వరకు వెళ్ళక్కర్లేదండి. ఉత్తరప్రదేశ్లోని ఫిలిపిత్ ఏరియాలో గురుద్వారా గోడ మీద నిమిషము గంట కాదు కొన్ని గంటల పాటు అలాగే ఉండిపోయిన ఈ పులిని చూడండి. కొన్ని గంటల పాటు పులిని డైరెక్ట్గా ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడా కూడా చూస్తుండరు. ఆ పులి గోడ మీద ఎట్టా ఎక్కింది, ఎట్టా టైంపాస్ చేసిందబ్బా అంటే అటు ఇటు వాకింగ్ చేస్తూ తన చుట్టూ ఉన్న జనావాసాన్ని చూస్తూ మిన్నకుండా పోయింది. అసలు ఆ పులి గోడ మీద ఎట్టా ఎక్కింది, ఎందుకు గాండ్రించడం లేదు, దానికి ఏమైందబ్బా అంటూ చుట్టూ చేరిన జనాలు ఒకటే గుసగుసలు. దాదాపు 100 సెల్ ఫోన్ క్లిక్ మని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నా సైలెంట్గా అందరికీ ఫోజులిచ్చిందే కానీ ఏ ఒక్కరిపైన గుర్రుగా చూడటం కానీ లేదా అటాక్ చేయడం కానీ చేయలేదు. అంటే బహుశా తన అరణ్యం కంటే ఈ జనారణ్యమే నచ్చిందేమో, లేదా ఎట్టా టౌన్లోకి వచ్చేసాను కదా అని వైన్ షాప్కి వెళ్ళి ఫుల్ లాగించిందేమో. మొత్తానికి మెత్తగా అమాయకంగా గోడ మీద నెమ్మదిగా ఉండింది. ఈ సన్నివేశాన్ని చూడడానికి ఊరంతా కదిలింది. చుట్టూ జనాలు ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఇంతలో అటవీ శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని గోడ మీద ఉన్న పులిని కిందకు దింపి బంధించడానికి నానా తంటాలు పడినా కూడా ససేమిరా గోడ మీద దిగరు అన్నట్టు చూస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి అక్కడి జనానికి భలే టైంపాస్ అయింది. రా దిగిరా గోడపై నుంచి కిందకు దిగిరా అంటూ పాట పాడినా నేను రాను రాను అంటూ మొరాయించిన ఆ పులి మరి ఎట్టా బోనులో దూరింది అంటే పలు జీవాల మాంసాలు వాసన చూపించి మెల్లగా కిందికి దిగేటట్టు చేశారు. అంతే, పొగబెట్టి బోనులో నెట్టేశారు. ఏది ఏమైతేనేమి పులిగారు మరల అడవి బాట పడ్డారు. సో పులిని ఇంత దగ్గరగా చూసిన అనుభవం ఆ ఊరి ప్రజలకు దక్కిందని తెగ ఆనందపడ్డారు. ఇది ఇవాల్టి క్రేజీ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.